హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనీలు అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా నేను మీతో నా వ్యూస్ని షేర్ చేసుకుందాము అండ్ విషెస్ చెప్దాము అనేసి చెప్తున్నానండి. సో భోగి అంటేనే భోగి మంటలు, భోగి పళ్ళు, పిల్లలకి భోగి పళ్ళు పోయటము, అట్లాంటి అన్ని ఆచారాలు ఉన్నాయి కదా. సో అసలు ఇది భోగి ఎలా వచ్చింది, భోగిని ఎందుకు చేసుకుంటాము, దేనికి ప్రసిద్ధి, ఏ రోజు అంటే ఎందుకోసం చేసుకుంటాము, భోగి పళ్ళు పోయడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది అందరికీ తెలుసు. మీకు కూడా తెలుసులే, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి, ఏదో యూట్యూబ్లో పోస్ట్ చేయాలి కాబట్టి యూజువల్గా చెప్పాలి అన్నటువంటి చిన్న ఇది. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకోవడం. ఇప్పుడు ఏమైందంటే అందరూ పోస్టులు మనకు ఆల్మోస్ట్ వే టు ఎస్ఎంఎస్లో కానివ్వండి, ఇంకా అదర్ అదేంటి షేర్ చాట్లో కానివ్వండి, భోగి మంటలు శుభాకాంక్షలు అని చెప్పేసి భోగి మంటలు మండిస్తూ దాని కింద మ్యాటర్ వచ్చేస్తుంది. ఆబ్వియస్గా అందరం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. బట్ లిటరల్గా నువ్వెందుకు మళ్ళీ చెప్తావు లక్ష్మి అంటున్నారా? ఏదోలేండి, అది నాకు ఆనందం అలా చెప్పుకోవడం. కొంతసేపు అయినా ఒక 15 or 10 minutes అయినా మీతో స్పెండ్ చేయాలి, మాట్లాడాలి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగా. అండ్ మా పిల్లలు కూడా లేరు, సో మా పిల్లల్ని విలేజ్లో వదిలిపెట్టి వచ్చాము. అండ్ ఇంకా నేనున్నానమాట ప్రజెంట్. ఇప్పుడు భోగి రోజున చిన్న వర్క్ ఉండటం వల్ల నేనున్నాను. అండ్ రేపు మళ్ళీ నేను సంక్రాంతి రోజు మా అత్తగారు ఊరికి వెళ్ళిపోతున్నాను. సో అవన్నీ సెకండ్ మ్యాటర్ కదా. ఇప్పుడు ఫస్ట్ మనకి భోగి. భోగి అనేది ఎలా వచ్చిందంటే, మనకి బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పేరు వచ్చిందంటండి అని పురాణాలు చెప్తున్నాయి. అండ్ భోగం అంటేనే పవిత్రమైనది. సో విష్ణువు వామనావతారంలో బలిని పాతాళానికి తొక్కింది కూడా ఈ రోజునే అంటండి. సో అండ్ గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పశువుల్ని అందరినీ, అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా గోవర్ధన పర్వతం కింద, అంటే ఎన్ని రోజులు మన ఇంద్రుడితో యుద్ధం జరిగినాయి, అట్లీస్ట్ మినిమం 7 days అనుకుంటా అండి, 9 days 7 days గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేల మీద నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని, జనాలందరినీ కాపాడింది కూడా ఈరోజు అనేసి కొన్ని పురాణాలు మనకు చెప్తున్నాయండి. అండ్ వీటికి ప్రతీకగా మనం భోగిని చేసుకుంటామనేసి పురాణ గాథలండి. ఇవన్నీ కూడా ఒక గాథలు. అంటే మనకి స్కాంద పురాణము, గరుడ పురాణము, అట్లా అట్లా పురాణాలు ఉంటాయి కదా. సో పురాణాల ప్రకారం ఇది ఈ విధంగా భోగిని మనం దీని ఉద్దేశించి, దీని యొక్క కారణంగా, అంటే ఇట్లా దీని ఈ విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అండ్ విష్ణుమూర్తి వామనావతారంలో ఉండి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కింది. అన్నీ కూడా ఒక్కొక్క యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, అట్లా యుగాల్లో కూడా జరిగిన పురాణ గాథల నుంచి మనం తీసుకుని ఈ భోగిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ గోదాదేవి మార్గళి వ్రతం అనేటువంటి వ్రతం కూడా చేసి శ్రీరంగనాథుడిని అంటే ప్రసన్నం చేసుకుందంట. సో అప్పట్లో ఉండేవి కదా, మనం వింటాం కదా గోదాదేవి అని. అంటే ఎక్కువగా ఏంటంటే తపస్సులు చేసి, లేదంటే పూజలు చేసి, వ్రతాలు చేసి దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవడం అనేది మనం వింటూ ఉంటాం. అంటే వినటం అంటే మూవీస్లో చూస్తాం. మూవీస్లో చూపించేది కూడా ఆబ్వియస్గా 85% కరెక్టేనండి. వాళ్ళు కూడా ఎంతో పరిశోధన చేసి, ఎన్నో బుక్స్ రీసెర్చ్ చేసి ఒక కథని తయారు చేస్తారు. అది చాలా నిజం అనేసి నేను నమ్ముతానండి. మరి మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. అండ్ ఈ భోగి ఏంటంటే ప్రత్యేకించి భోగి, కనుమ, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఎందుకు చేసుకుంటాం? ఇదే మన సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు, మకర సంక్రమణం జరుగుతుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు. బట్ అవి అంతగా నాకు తెలియదు. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఇదేంటంటే మనకి కార్తీక మాసం అయిపోగానే మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసం అయిపోగానే ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసంలోనే మనకి ఈ సంక్రాంతి, కనుమ, భోగి పండుగలు జరుపుకుంటాం అనమాట. సో ఈ ధనుర్మాసంలో ఎక్కువగా ఏంటంటే గోదాదేవికి ఈరోజు భోగి రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గోదాదేవి కళ్యాణాలు కూడా చేస్తారంటండి. నేను మా ఊర్లో రాములవారి టెంపుల్ ఉంది, అందులో మేము కూడా ఒక్కొక్కసారి పార్టిసిపేట్ చేసాం. మా మదర్ వాళ్ళు గోదాదేవి కళ్యాణంలో కూర్చోవడము అలా అప్పుడు ఐడియా ఉంది. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అంత ఐడియా లేదు. మా అత్తగారు ఊరు ఎప్పుడు వెళ్తూ ఉంటాను సంక్రాంతికి, కానీ గోదా కళ్యాణం నిర్వహిస్తున్నారు అనేటువంటిది ఊర్లో నాకు అది తెలియలేదండి. ఈ సంవత్సరం నాకు కొత్తగా విన్నాను. నేను అపార్ట్మెంట్లో మా పక్కన ఉన్నటువంటి నైబర్స్, ఆంటీ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది, చాలా బాగా చేస్తారు అని చెప్పారు. ఈవినింగ్ అటెండ్ అవుతున్నాను. అది కూడా ఒక చిన్న షార్ట్ చేసి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి.
సో అట్లా గోదా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయండి ఇవాళ రేపు. అండ్ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియము మనకి బృందావన్ గార్డెన్స్ దగ్గర ఉందండి, అందరికీ తెలుసు. ఇంకో స్టేడియం కూడా ఉంది బస్ స్టాండ్ దగ్గర, బ్రహ్మానందం స్టేడియం అని. సో వాటిల్లో కూడా భోగి మంటలని, మ్యూజికల్ చైర్స్ గేమ్స్ అని అవి ఇవి చాలా కండక్ట్ చేస్తున్నారంట. సో ఒకసారి దాన్ని కూడా ఒక లుక్ వేసి వస్తాను, మీకు అప్డేట్ చేస్తానండి తప్పకుండా. అండ్ ఈ సందర్భంగా అండి నిన్న ఫోనిక్స్ మాల్లో ఈవినింగ్ ఫ్లాష్ మ్యాప్ జరిగిందండి. Nine డాన్స్ స్టూడియో వాళ్ళు, ఆ మాస్టర్ మాకు తెలుసు, చైతన్య మాస్టర్. మా పిల్లలు అంతకుముందు నెక్స్ట్ జన్లో చదివేటప్పుడు వెస్ట్రన్ డాన్స్ మాస్టర్గా చేశారండి. హీఈస్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండి, చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు కూడా పిల్లలు కంటిన్యూషన్ సార్ దగ్గర నేర్చుకుంటున్నారు. అండ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు డాన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళందరికీ బహుమతులు వచ్చినాయి చాలామందికి అండి. మన విజ్ఞాన్ కాలేజ్లో వాళ్ళకి కానివ్వండి, ఇంకా అదర్ ప్లేసెస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రైజెసే వచ్చినాయి అనమాట. ఫ్లాష్ మ్యాప్స్ చేసినందుకు చాలా బాగా చేస్తారండి. కావాలంటే ఎవరైనా కూడా Vibe9 అని కొట్టి చూడండి, పట్టాభిపురం రోడ్లో ఉంటుంది. సో సార్ కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. మీకు ఎవరికైనా కావాలి సార్ కాంటాక్ట్ నెంబరు, ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. సార్ నెంబర్ మీకు నేను ఇస్తానండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అదే కాకుండా అదే చైతన్య సార్, చాలా యంగ్, చిన్న ఆయన నాకంటే, సార్ అనకూడదు బట్ డాన్సర్ కాబట్టి మాస్టర్ అనాలి. సో మాస్టర్ గారు మాకు మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ వాళ్ళ సన్నది మ్యారేజ్ సంగీత్ ఫంక్షన్లో మేము 2 సాంగ్స్కి డ్యాన్స్ చేసామండి. అందులో కూడా ఆయనే వచ్చి 3-4 డేస్లోనే మేము 4 డేస్లోనే మ్యాక్సిమమ్ డాన్స్ నేర్చుకుని చేసాము, బాగా చేసాము. అవి కూడా వీడియోస్ పోస్ట్ చేశాను. అప్పుడు ఫస్ట్లో కదా క్లారిటీగా వాయిస్ మెసేజ్ ఇవ్వడం తెలియక డైరెక్ట్గా పోస్ట్ చేసేసాను, తప్పకుండా చూడండి. అండ్ భోగి శుభాకాంక్షలు అండి అందరికీ మా జనసేనాని పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి. సో నా స్టేటస్, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా స్టేటస్ చూస్తే నేను నా పిల్లలతో దిగినవి పెట్టనండి. నేను నా జనసేనాన్ని, మా ఆంధ్ర సీఎం, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పెడుతూ ఉంటాను. అది కొంతమంది కోపం రావచ్చు, బట్ ఎవరి యొక్క ఇన్నర్ ఫీలింగ్ అనేది వాళ్ళు దాన్ని బట్టి పెట్టుకుంటారు. అది ఎవరిని అనడానికి వీల్లేదు, అవును కదా. మరొకసారి భోగి శుభాకాంక్షలు అండి. అండ్ భోగి అనేది ఎలా వచ్చింది అనేది పురాణ గాథల నుంచి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు భోగి పళ్ళ గురించి తెలుసుకుందామే. యాక్చువల్లీ ఇది ఈవినింగ్ టైం భోగి పళ్ళు పోస్తారు. మా సైడ్ లేదండి, మా పిల్లలకి నేను అస్సలు పుట్టినాక భోగి పళ్ళు పోయలేదు. మా అమ్మగారింటి తరపున లేదు, మా అత్తగారి ఊర్లో కూడా లేదు. ఇప్పుడు క్రమేణా కొద్దిగా తెలుసుకొని అందరు పోస్తున్నారు తప్ప ఇది ఒక ఆచారంగా కూడా ఉంది అనేది నాకు తెలియలేదండి. ఎనీవే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా భోగిపళ్ళు పోయండి. భోగిపళ్ళు పోయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. భోగిపళ్ళు అంటే రేగు పండ్లు అని కూడా అంటాము. వీటితో పాటు చెరుకు గడల్ని, కాయిన్స్ని, ఇంకా బంతిపూల రెక్కలని, చిల్లర డబ్బుల్ని కలిపేసేసి కొంచెం బియ్యపిండి వేసేవాళ్ళు, పసుపు, ఇంకా శనగలు ఉంటాయి కదా, ఉడకబెట్టి శనగలు గుగ్గిళ్ళు వేస్తుంటాము, ఆ శనగలు అన్నీ కూడా కలిపి పోస్తారంటండి పిల్లల మీద. అలా పోయటం వల్ల ఏంటంటే ముందుగా ఫస్ట్ మన తల్లి పోస్తుందంట. ఆ బాబు యొక్క తల్లి పోసి 3 సార్లు తిప్పి 3 సార్లు అటు తిప్పి పోస్తుంది. తర్వాత పెద్దలు, నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, పిన్నమ్మ, బాబాయి, మేనమామ, మేనత్తలు, ఇంకా ఎవరుంటే వాళ్ళు అందరూ కలిపేసేసి ఆ పిల్లల మీద ఆ భోగిపళ్ళు పోసేసి హారతి ఇచ్చి, ఖచ్చితంగా భోగిపళ్ళు పోసిన తర్వాత ఆ హారతి పాట ఇవ్వాలంటండి. అది కంపల్సరిగా ఇవ్వాలంట. సో ఇది మెయిన్. భోగిపళ్ళు అనేది, రేగిపళ్ళని భోగిపళ్ళు అంటాము. అండ్ అసలు ఏంటంటే భోగి పండ్లకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బదరికా వనంలో తపస్సు చేస్తున్నటువంటి సమయంలో దేవతలు వారి తలల మీద, అంటే ఋషుల తలల మీద బదరీ ఫలాలని, అంటే ఆశీర్వచనంగా బదరీ ఫలాలని వేశారంటండి. అట్లా భోగిపళ్ళు పిల్లలకి నెత్తి మీద వేయాలి అన్నటువంటి ప్రాసెస్ అనేది వచ్చిందంట. యాక్చువల్లీ ఏంటంటే భోగి పండునే రేగి పండు అంటాము, సంస్కృత భాషలో బదరీ ఫలం అంటామన్నమాట. సో ఎవరైతే తపస్సు చేసినప్పుడు బదరికా వనంలో తపస్సు చేశారో ఋషులు, వాళ్ళకి బదరీ ఫలాలను వేశారు ఆశీర్వచనంగా. కాబట్టి రేగి పళ్ళని వాళ్ళ ప్రతీకగా ఆ పురాణ గాథల నుంచి వచ్చి మనకి ఇలా భోగి పళ్ళని భోగి రోజున పిల్లల మీద వేస్తూ ఉంటాం. అండ్ దీనికి వెనుక సైన్స్ ఉంది. అంటే సైన్స్ అని ఇప్పుడు ఈ మధ్య అంటున్నామండి మనం. యాక్చువల్లీ ఏంటంటే మనకి సూర్య భగవానుడు ఆశీస్సులు ఉన్నట్టుంట భోగి పళ్ళు పోస్తే. ఎలా అంటారా, రేగి పండు చూడడానికి మన ఎలా ఉంటుంది, బాల సూర్యుడి మండల ఆకారంలో ఎర్రగా ఉంటుందంట. సూర్యుడు ఏంటండి బగా 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 మండుతూ ఎర్రగా ఉంటాడు కదా. సో అది భోగి పండు అనేది సూర్యునికి ప్రతీకగా కూడా చెప్తారండి. అండ్ భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మరంధ్రం ఉంటుందంట మనకి పైన,
మనకి ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రం ఉంటుందంట. యాక్చువల్లీ సూర్యుడు మనకి అనుగ్రహ ప్రదాత, ఆయనే కదండి మనకి జ్ఞానానికి ప్రతీక ఆయన. సో కాబట్టి మన బ్రహ్మగ్రంథం అంటే బ్రహ్మగ్రంథం ఇక్కడ ఉంటుంది కదా. సో ఆ అనుగ్రహంతో ఆ పళ్ళు ఇలా పడినప్పుడు మనకి ఆ బ్రహ్మగ్రంథం మీద పడినప్పుడు మన జ్ఞానం పెరగడానికి కూడా మనకి కొంచెం హెల్ప్ అవుతుందంట. సో అందుకోసమని భోగి పండ్లను సూర్య భగవానుడి అనుగ్రహంతో దివ్య ఆశీస్సులు పొందాలని చెప్పేసి మన బ్రహ్మగ్రంథం మీద ఆ పళ్ళని అంటే మన నెత్తి మీద పోస్తారనమాట. సో అందుకే పిల్లల్ని మాడి మీద కొట్టొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తుంటారండి? ఇప్పుడు తెలిసింది మనకి, నాకైతే ఇప్పుడే తెలిసింది బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇక్కడ. సో మనం పాపిడి కూడా చూసారా, నేను ఎక్కడికి తీసానో ఇక్కడికే తీసాను. బ్రహ్మరంధ్రం దాటి వెనక్కి పాపిడి కూడా ఉండకూడదంట. సో అనారోగ్యాలు వస్తాయంటండో. సమయం వచ్చేసింది, భలే చెప్పేసాను చిట్కాని, మీకు ఫాలో అవ్వండి. అండ్ పెళ్ళైన ఆడవాళ్ళు కంపల్సరిగా పాపిడి తీసుకొని పాపట్ల కుంకుమ కూడా పెట్టుకోవాలంట. నేనైతే ఫాలో అవుతానండి. చాదస్తం అనుకోవచ్చు, పిచ్చి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. చెప్పారు మంచిది అని ఫాలో అవుదాం, తప్పే లేదు. అండ్ రేకుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలు కూడా వేస్తారంటండి. ఎందుకంటే బంతిపూలలో ఏంటంటే ఆ రెక్కలు వేయటం వలన సూక్ష్మక్రిములన్నీ నశింపచేసేటువంటి శక్తి బంతిపూలకు ఉంటుందంట. సో అందుకే ఈ కాలంలో ఎక్కువగా బంతిపూ చెట్లు ఎక్కువగా వస్తుంటాయి. బంతిపూలను ఎక్కువగా మాడుతుంటాము. గడపలకి తోరణాలు కట్టి బంతి మాలలు కూడా వేస్తుంటాం కదా. సో ఇంత ఆచారం ఉంది, ఇంత సైన్స్ ఉంది. మన ప్రతి ఒక్కళ్ళు పురాణ గాథల నుంచి వచ్చింది అనుకుంటాం, కానీ అప్పట్లో ఇంత సైన్స్ లేదండి. ఋషులే సైంటిస్టులు అప్పుడు. ఇప్పుడే ఉందండి అంతా చదువుకొని సైంటిస్ట్ అంటున్నాం. చూసారా, ఋషులు మనకి ఎంత జ్ఞానాన్ని, ఎంత సైన్స్ని అప్పుడే చెప్పేశారో మనకి. సో ప్రతిదీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. సో తప్పకుండా పాటించండి. ఎవరికైనా ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. అది అండి, ఆ విధంగా భోగి పళ్ళని మనం పిల్లలకి అలా పోస్తుంటామండి. అండ్ అందులోనూ భోగి పళ్ళల్లో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ కారణకమైనటువంటి రోగాల్ని హరించే శక్తి కూడా మనకి భోగి పండ్లలో ఉందంటండి. అండ్ దీన్ని పీచు పదార్థం జీర్ణక్రియ డైజెషన్ మంచిగా అవటం కోసం చాలా ఉపయోగపడుతుందంటండి. అండ్ రక్తంలో చక్కెర స్థాయిని, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోకుండా కూడా చూసుకుంటుందంట. సో తప్పనిసరిగా ఈ సీజన్లో చిన్న రేగిపళ్ళు దొరుకుతాయి కదా, తప్పకుండా కొనుక్కొచ్చుకొని తినండి. క్లీన్గా వాష్ చేసుకొని పసుపు నీళ్ళలో కడిగి ఉప్పు వేసుకొని కడిగి 2 సార్లు వడకొట్టి వాటర్ అంతా దిగిపోయిన తర్వాత క్లీన్గా అప్పుడు కొంచెం తడి చెమ్మ లేకుండా ఉంటాయి కదా, అప్పుడు తినండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, నేను తింటాను. అండ్ ఈ పళ్ళల్లో విటమిన్ డి కూడా ఉంటుందంటండి. ఈ సూర్యరశ్మి ఇప్పుడు చాలామందికి విటమిన్ డి ఉండట్లేదు. ఈవెన్ నేను కూడా సఫర్ అవుతున్నాను విటమిన్ డి లేక, ఎండ తగలక అపార్ట్మెంట్లో ఉంటూ యాక్చువల్లీ. సో విటమిన్ డి కూడా లభిస్తుందంట. తప్పకుండా ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం అండ్ ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి కూడా మనకి ఈ భోగి పళ్ళు చాలా ఉపయోగపడతాయంటండి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నదాన్ని మనం మిస్ చేస్తామా? ఎవరైనా భోగి పండుని అస్సలు మిస్ చేయొద్దు. తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ని కోన్ లాగా రోల్ చేసి అందులో పోసి ఇచ్చేవాళ్ళు. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూళ్ళల్లో 2 రూపాయలకి ఆ కోన్ నిండా ఇచ్చేవాళ్ళండి. సమయంలో నాకు గుర్తొచ్చింది. సో అట్లాంటి చిన్ననాటి అనుభూతులు కూడా నేను మీతో నెమరు వేసుకుంటున్నాను. అండ్ భోగి మంటలు వేస్తాం కదా, భోగి మంటలు ఏంటంటే అండి, మనకి ఈ భోగి మంటలు ఎర్లీ మార్నింగ్ వేస్తాం. చలి ఎక్కువగా ఉంటుంది. చలి నుంచి ఆ తాపాన్ని తగ్గించడానికి, అంటే మనకి చలి నుంచి విముక్తి పొందడం, వేడి పెంచి, అట్లాగే అందులో కూడాను ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, కట్టెలు వేసేసి కట్టెలతో పాటు కిరసనాయిలు, పెట్రోల్ పోసేసి నుప్పలకి అంటించేస్తున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్ అంటండి. యాక్చువల్లీ ఏదో ఒకటి ఫాలో అవుతున్నాము, ఆచారాన్ని మిస్లీడ్ చేసుకోకుండా ఇది ఆచారం అన్నట్టుగా వెళ్తున్నాం కదా. మళ్ళీ ఇన్ని చెప్తావేంటి లక్ష్మి అంటారా మీరు? కానీ కొంచెం ఇంత చేస్తున్నాం కదండి, అది కూడా కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది కదా అన్నటువంటి ఉద్దేశం నాది. అండ్ ఈ భోగి మంటల్ని మనం ఎర్లీ మార్నింగ్ వేస్తాం కదా, ఎర్లీ మార్నింగ్ ఎక్కడ వేయాలి అంటే మనం ఇళ్ళ మధ్యలో వేసుకుంటామా? పల్లెటూరులో అయితే ఇంటి ముందు వేసుకుంటారు కదా. యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే అండి, 4 దిక్కులు కలిసే చోట, 4 దిక్కులు కలిసే వాటిని మనం ఏమంటాం, జంక్షన్ అంటాం. సో ఆ ప్లేస్లోనే వేయాలంటండి. అంటే 4 మూలలు, 4 దిక్కులు అన్నీ కలిసిపోయిన ప్లేస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ అయితే అది. బట్ ఇప్పుడేమో మనం అపార్ట్మెంట్కి కొంచెం ముందు ఇటు పక్కన వేసుకుంటున్నాం. బట్ నాట్ బ్యాడ్, వేసుకోవచ్చు. బట్ ఏంటంటే అండి, అందులో ఫస్ట్గా మనకి ఆవు పిడకని తీసుకొని ఆవు పిడక మీద కర్పూరం వేసి కొంచెం పసుపు, కుంకుమ, పూలు అవన్నీ వేసి ఆ కర్పూరం బిళ్ళతో
ఏదైతే ఉందో ఆవు పేడ కూడా, ఆవు పేడని పీసెస్గా చేసేసేసి కొంచెం పౌడర్గా చేసి కర్పూరం వేసేసి మళ్ళీ దాన్ని పిడక పెట్టిన ఆ మంటకి పిడక ఎండిపోయి బాగా గట్టిగా ఉందనుకోండి, కాలుతుంది. సో ఆ మంటతో భోగి మంటల్ని మండించాలి అంటండి. అట్లా వచ్చేటువంటి పొగ చలి వలన వచ్చేటువంటి క్రిములు ఏవైతే ఉంటాయో వాటిని నశింపచేయడానికి చాలా దోహదపడుతుందంట. సో అది ప్రాసెస్. యాక్చువల్లీ వీడియో నేను నిన్న చేసుంటే బాగుండేది, ఇంత వివరంగా చెప్పుంటే బాగుండేది. బట్ ఎనీవే చేసినా కూడా భోగి మంటలు వేసుకున్న పిల్లలకి అందులో నుంచి రాగానే ఆ మంటకి నీళ్లు పెట్టేస్తాం కదా, ఆ మంటకి బాగా కట్టెలు కాలి ఉంటాయి కదా, దాని మీద ఒక చెంబుడో బిందెడో నీళ్లు పెట్టేసి ఉంచితే బాగా కాలిపోతాయి అంటండి. బాగా కాగుతాయి. మనకి పల్లెటూరులో తెలుసు కదా, పొయ్యి మీద నీళ్లు కాసుకుంటూ ఉంటాం. ఇప్పటికి కూడా మేము కాసుకుంటాం. ఈసారి నేను తప్పకుండా షూట్ చేసి చూపిస్తాను, మీకు డౌటే లేదు అందులో. మా ఇంట్లో నీళ్ళ మీద అదే మసికాగు అంటది మా అత్తయ్య, మసికాగు అంటాము మేమేమో, మా సైడ్ ఏమో నీళ్ళ కాగు అంటాం, మా అత్తయ్య ఏమో మసికాగు అంటది. సో ఆ కాగుతో నీళ్ళు కాస్తామండి. సో అట్లా కాగులో కాచిన నీళ్ళతో పిల్లలకి స్నానాలు చేయిస్తే హెల్త్ పరంగా కానివ్వండి వాళ్ళు చాలా ఉత్సాహంగా కూడా ఉంటారనేది పురాణ గాథలు చెప్తున్నాయి. సో మనం కూడా మన విధి విధానాలు, ఆచార వ్యవహారాలని తప్పకుండా పాటిస్తామండి. సో వ్యూవర్స్ అందరికి కూడా ఇప్పటికే 16 minutes అయిపోయింది. ఇంకెంత సోది చెప్పినా, ఇంకెంత మంచిగా మాట్లాడుతూ చెప్పినా కూడా వినడానికి ఎవరు రెడీ ఉండరు. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా, మాటలు ఎవరు వినట్లేదు. జస్ట్ చూసామా, స్క్రాల్ చేసామా, తిప్పామా, నెక్స్ట్ పేజ్ చూసామా. సో కాబట్టి ఈ విధంగా భోగిని మీతో, మా పిల్లలు లేరు, మీతో ఇలా షేర్ చేసుకున్నానండి. భోగి శుభాకాంక్షలు మై డియర్ వ్యూవర్స్. నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చినా నచ్చకపోయినా ఒక లుక్ వేయండి అప్పుడప్పుడు. ఎప్పుడన్నా అనిపిస్తుంది ఈ అమ్మాయి కూడా బాగానే చెప్తోందిలే, చూద్దాంలే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయిలే, మాట తీరు బాగుందిలే అనిపించిన వాళ్ళు ఉండొచ్చు కదా. ఓకే అండి, బాయ్. జై శ్రీరామ్.